హాయ్ అండి, వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూడండి, మా మల్బరీ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇది మల్బరీ చెట్టు అండి. ఇది కాయలు వస్తున్నాయండి. ఇదిగో చూడండి, కాయలు ఇలా ఎర్రగా ఉంటాయండి. ఇవి కొంచెం పండితేనండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఇవి ఇప్పుడైతేనండి పుల్లగా ఉంటాయండి. ఆ పండినప్పుడైతే ఈ కాయలు తీయగా పుల్లగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. కానీ ఈ మొక్క అండి మామూలుగా కొమ్మైనా బ్రతుకుద్దండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నేను చిన్న కొమ్మ తెచ్చానండి. అయితే అది పెట్టానండి. పెడితే ఎండలకి పోతుందండి, ఎండిపోతుంది కదా అని వెంటనే దాన్ని కొమ్మ తీసి పెట్టి నేను బ్రతికించి ఇప్పుడు ఈ కొమ్మ చూసారా, వర్షాలకి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎక్కడ చూసినా గనుపుకి కాయలు ఉంటాయండి. ఈ కాయలు మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు తింటేనండి చాలా మంచిదంటండి. ఇది అవునండి, మీకు తెలుసో, కొంతమందికి తెలుసండి, కొంతమందికి తెలియదు. అది నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇది కొమ్మ కూడా బతుకుద్దండి. దీని కొమ్మ తీసి ఇదిగోనండి ఇక్కడ పెట్టాను. ఇదిగోనండి కొమ్మ, ఇది మొన్న తీసి పెట్టాను. ఇది కూడా వచ్చేసిందండి. ఇదండి మల్బరీ చెట్టు. ఎలా పెంచుకోవాలంటే ఇలాగా కొమ్మలు కట్ చేసి కూడా పెంచుకోవచ్చు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తెచ్చానన్నాను కదా, అది పోతుంటే నేను కొమ్మ వెంటనే తీసి కట్ చేసి పెట్టానండి. అదండి ఎలా ఉందండి, చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగా కొమ్మ పెట్టి కూడా బ్రతికించుకోవచ్చండి. మల్బరీ చెట్టు చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.